హాయిగా సంతోషంగా ఉంటారు. అందుకే పరమశివుని ముందు నిలబడి ఆయనలో విష్ణువుని చూసి తులసి దళాలతో అర్చించిన వాడు, శ్రీ మహావిష్ణువుని చూస్తూ పరమశివుడిని ధ్యానం చేస్తూ అభిషేకం చేసిన వాడు ఎవరుంటాడో వాడు ధన్యాత్ముడు. కనుక ఈ మాసంలో దామోదరుణ్ణి అధిపతిగా పెట్టుకుని శివకేశవ అభేదమైనటువంటి ఉపాసన చెయ్యండి. అటువంటి స్థితిని పొందండి. చిట్ట చివర హాయిగా అటువంటి హరిహర అభేదంతో ఆ పొంగుతో లోకాన్నంతటినీ చూస్తూ అపమృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి విధియ తిథి చాలా చాలా గొప్ప విశేషాన్ని మనకు అనుగ్రహించింది. అందుకే కార్తీక మాసం లాంటి మాసం ఇంకొకటి లేదు. మాసంలో పెట్టేటటువంటి దీపం, ప్రత్యేకించి పౌర్ణమి తిథి నాడు వెలిగించేటటువంటి దీపం చాలా చాలా ప్రశస్తమైనది. ఆ పౌర్ణమి నాడు వచ్చేటటువంటి ఉత్సవం శివకేశవుల ఆలయాలలో సమాన స్థాయిలో జరుగుతుంది తప్ప ఇక్కడ ఎక్కువ జరగడం అక్కడ తక్కువ జరగడం ఇలా ఏముండదు. ఆకాశ